హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్లో అయితే కేక్ ఎలా డెకరేషన్ చేస్తారు, డెకరేషన్ బట్టి కేక్ లుక్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. చూసేయండి. అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ఇప్పుడైతే కేక్ అయితే చూద్దాము. ముందుగా మన బన్ కేక్ లాగా 1 కిలో అంటే మనకి నచ్చిన మనం ఎన్ని కేజీలు ఆర్డర్ చెప్తే అన్ని కేజీలు బన్ అయితే చేస్తారు. ఇంకా దానికి డెకరేషన్ వరకే చూపిస్తున్నానండి. ఆ ప్రాసెస్ అయితే నేను వీడియో అనేది షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి ఇదైనా నేను కేకు మా స్కూల్ కరెస్పాండెంట్ సార్ది బర్త్డే అయితే కేక్ కోసం అని వెళ్ళాను. ఇంకా అప్పటికప్పుడైతే నా ముందు చేసి ఇవ్వమని అడిగాను. ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటే ఆ వీడియో అనేది అయితే ఆ డెకరేషన్ వీడియో వరకే తీయగలిగానండి. డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, చివరి వరకు అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా సరే, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఎలానో అప్పటికప్పుడు మేము అడిగిన ఫ్లేవర్ అయితే పైనాపిల్ అడిగామండి. కానీ ఆ డెకరేషన్ చూడంగానే కేక్ కన్నా ముందు ఆ డెకరేషన్ చూసే విధానంలో, అలంకరించే విధానంలో చాలా చాలా బాగా నచ్చింది ఆ కేక్ అనేది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా సరే, ఇది అయిపోయాక ఇంకా చుట్టూరు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా కోరుకునేది బర్త్డేస్ వచ్చింది అంటే, బర్త్డేస్ కాదు, ఏ ఫంక్షన్ ఉన్నా ప్రతిదీ అది ఒక సెలబ్రేట్లా చేయాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే కేక్ కదండి. ఆ కేక్లో కలర్స్ కానీ చాలా చాలా నచ్చుతుంది ఎందుకో అది. ఇంకా సరే, నేను ఒక కేక్ కోసం వెళ్తే వాళ్ళు ఇంకా అందరికీ అంటే చేస్తూ ఉంటారు కదా డెకరేషన్ అనేది. సరే, రకరకాల డెకరేషన్లు అయితే చేస్తున్నారు. సరే, అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అది చేయించాను. అది చూడంగానే చాలా చాలా బాగా నచ్చింది. కానీ సరే, ఇంకొకటి ఏదన్నా చూద్దాము, అది నచ్చలేదని కాదు కానీ అది కూడా నచ్చింది. సరే, ఇంకో కలర్ ఏదన్నా చూద్దాము, ఇంకా ఏదన్నా మంచిగా వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంకో కలర్ చూద్దామన్న ఉద్దేశంతో ఇంకో కలర్ అయితే చూస్తున్నాము. కానీ అన్ని కలర్స్లో కన్నా, నేను చూసిన అన్ని కలర్స్లో కన్నా ఫస్ట్దే ది బెస్ట్ అనిపించింది. కానీ నేను ఏ కేక్ తీసుకెళ్ళానో ఏంటో అనేది అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి. చివరిలో అయితే నేను చూపిస్తాను. ఇది ఓన్లీ కొంచెం డెకరేషన్ చేశాక ఇంక నేను ఆపేశాను. ఆ కలరే ఎందుకో నాకు నచ్చలేదు. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ది. ఇంక ఇది మళ్ళీ ఇదిగో అదైతే కేజీ కదా మేము చెప్పింది. ఆ కేజీ బన్ అయితే దాని మీద పెట్టేసి క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నారు. చూసారు కదా. ఇదైతే చూడండి, నేను అసలు ఏ కేక్ తీసుకున్నానో చివరిలో అయితే చెప్తాను. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అబ్బా, చాలా బాగా చేస్తున్నాడులే, ఆ కలర్ కన్నా ఇది ఇంకా కలర్ కాంబినేషన్ ఇంకా బాగా చెయ్యని దగ్గరుండి మరీ చెడగొట్టించాను. ఇది నాకు ఎప్పుడు ఫస్ట్దే బాగా నచ్చింది, ఎందుకు ఆ కలరే బాగా నచ్చింది. ఇది బాగుందిలే కానీ కలర్ అది ఫస్ట్దే ఎందుకో బాగా అనిపించింది. ఇంకా క్రీమ్ అంతా చుట్టూరు చేస్తున్నారు. క్రీమ్ అంతా చుట్టూరు చేసి పూసి, కానీ ఏదైనా ఒక ఆర్ట్ అలా చెయ్యటం, ప్రతి జాబ్లో కష్టం అంటూ ఉంటుందండి. కాకపోతే అది వాళ్ళు చాలా హ్యాపీగా చేసేస్తున్నారు. చాలా బాగా అయితే ఉంది అది డెకరేషన్ చేస్తటం కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ అది అందరికీ సెట్ అవ్వదు. ఎవరి జాబ్స్ వాళ్ళకి కష్టమైనా ఈజీ అయిపోతుంది. నేనైతే చూస్తున్నాను కదా, చాలామంది కష్టపడతారు. అది వాళ్ళ జాబ్స్లో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇది ట్రై చేశాను నేను, కాకపోతే పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. చెప్పాను కదా, ఆ కలర్ కాంబినేషన్ కన్నా ఇది చాలా బాగా రావాలి అని చెప్పి కోరుకున్నాను. కానీ ఇదైతే దగ్గరుండి మరీ దొబ్బింది. ఇది సరిగా రాలా. కానీ ఇంకా తప్పలేదు, ఇంకా లాస్ట్ ఇదే తీసుకున్నాం.
కానీ ఇది కూడా చాలా బాగుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసింది కదా, క్రీము జెల్ కానీ అప్పటికప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ మేము అడిగింది, అప్పటికప్పుడు చేశారు. అంటే ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. కలర్ కాంబినేషన్స్ ముందు బాగున్నాయి, కానీ అది కూడా ఆ పని కూడా మనకి చూడటానికైతే ఈజీగా అనిపిస్తుంది, కానీ చెయ్యటం అబ్బో చాలా రిస్క్. నేను ట్రై చేశా కానీ కాకపోతే సెట్ అవ్వలేదు కదా. చాలా చాలా బాగుంది కేకు, కాకపోతే ఎప్పుడైనా అలా ఫస్ట్దే అలా అనిపించింది. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే ఫైనల్గా అయితే ఇదైతే తీసుకున్నా నేను, పైనాపిల్ ఫ్లేవర్. ఇంకా దాని మీద ఇంకా మా సార్ పేరు అయితే రాపించాను. మా కరెస్పాండెంట్ సార్ది బర్త్డే రోజు అయితే తీసుకున్నాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకొచ్చాము. ఇలాగే ఇంకా కేక్ అయితే చూసారు కదా, డెకరేషన్ ఇంకా దాని మీద ఇంకా పూర్తిగా డెకరేషన్ అయితే చేయాలి కదా, ఫ్లవర్స్ అన్నీ అయితే వేయాలి కదా. ఆ ఫ్లవర్స్ కూడా చూడండి భలే చేస్తున్నారు. ఎందుకు అది బాగా నచ్చింది చూడటం, అందువల్ల సర్లే ఒక వీడియో మనకి ఎట్లానో రాదు కదా, ఒక వీడియో అన్న తీద్దామన్న ఉద్దేశంతో వీడియో అనేది అయితే తీశాను. ఆ ఫ్లవర్స్ కానీ అది కానీ చాలా చాలా బాగా అనిపించింది ఎందుకో అది. ఇంకా పూర్తిగా కేక్ అయితే రెడీ అయిపోయి మన కేక్ అయితే మనకి ఇచ్చేశారు. వాళ్ళ పేమెంట్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. కేక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వన్స్ అగైన్ మా సార్కి విషెస్ చెప్తున్నా, హ్యాపీ బర్త్డే సార్. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చిన్ను సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ.